హలో అందరికీ. ఈ వీడియోలో బియ్యం పిండితో చాలా ఫాస్ట్‌గా చేసుకోగలిగే ఒక రెసిపీని చూద్దాం. ఇందుకోసం మొదటగా ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసుకొని ఫ్రై చేయాలి. వీడియోలో చూపెట్టే విధంగా లైట్‌గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, నువ్వులను కూడా వేయాలి. ఈ రెసిపీకి నువ్వులు అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మనం జనరల్గా ఉప్మాకి వేస్తాం కదా తాలింపుకి, దానికంటే డబల్ పడుతుంది. కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం పిండికి 5 మీడియం సైజు పచ్చిమిర్చి పడుతుంది. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం పిండికి 1 గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బియ్యం పిండిని పోస్తూ కలుపుతూ ఉండాలి. బియ్యం పిండి వాటర్ కలిసేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మొత్తం మిక్స్ అవుతే మీకు వీడియోలో కనబడే విధంగా ఉంటుంది. చివరగా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి వీలైతే. ఇది మ్యాంగో పికిల్, నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు, జస్ట్ నార్మల్గా ఇలా అయినా తినొచ్చు, లేదు అంటే పాలు పెరుగుతో అయినా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.